అతి తక్కువ కాలంలో అద్భుతం. స్మార్ట్ ఫోన్ మార్కెట్ అంటే కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న దిగ్గజాల రాజ్యం. అలాంటి చోట కేవలం 5-6 ఏళ్ల క్రితం పుట్టిన ఒక కంపెనీ దిగ్గజ బ్రాండ్ల వెన్నులో వణుకు పుట్టించగలదా? ప్రపంచంలోనే అత్యంత వేగంగా 10 కోట్లు అంటే 100 మిలియన్ మొబైల్స్ అమ్మిన రికార్డ్ సృష్టించగలదా? సమాధానం అవును. ఆ కంపెనీ పేరే రియల్మీ. చాలామంది రియల్మీని కేవలం ఒక బడ్జెట్ బ్రాండ్ అనుకుంటారు. కానీ దీని వెనక ఉన్న మైండ్ గేమేంటో తెలుసా? అసలు రియల్మీకి ఒప్పోకి ఉన్న సీక్రెట్ రిలేషనేంటి? జియామీ రాజ్యాన్ని కూల్చడానికి రియల్మీ వేసిన మాస్టర్ ప్లానేంటి? డేర్ టు లీప్ అనే స్లోగన్ వెనక ఉన్న అసలు అర్థమేంటి? ఈరోజు ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్లో రియల్మీ సామ్రాజ్యం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. చాప్టర్ 1 మూలాలు. ఒప్పో నుండి వేరుపడ్డ మొగ్గ. రియల్మీ కథ వినడానికి కొత్తగా ఉండొచ్చు, కానీ దీని పునాది చాలా పాతది. 2010లో ఒప్పో కంపెనీలో ఒప్పో రియల్ అనే ఒక చిన్న మొబైల్ సిరీస్ ఉండేది. అది పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ 2018లో ఒప్పో వైస్ ప్రెసిడెంట్ స్కై లీ ఒక విషయాన్ని గమనించారు. ప్రపంచవ్యాప్తంగా యువతకు స్టైలిష్గా ఉంటూనే తక్కువ ధరలో ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్లు కావాలి. కానీ అప్పటికున్న బ్రాండ్లైతే చాలా ఖరీదైనవి లేదా డిజైన్ పరంగా బోర్ కొట్టించేలా ఉన్నాయి. అందుకే ఆయన ఒప్పోలో తన పదవికి రాజీనామా చేసి మే 4, 2018న రియల్మీ అనే స్వతంత్ర బ్రాండ్ను స్థాపించారు. అంటే ఒప్పో అనే ఒక మహావృక్షం నుండి వచ్చిన ఒక కొమ్మే ఈ రియల్మీ. చాప్టర్ 2 టార్గెట్ ఇండియా. మొదటి అడుగు. రియల్మీ తన ప్రస్థానాన్ని చైనాలో కాదు, ఇండియాలో మొదలుపెట్టింది. అప్పట్లో ఇండియాలో బడ్జెట్ సెగ్మెంట్ను జియోమీ శాసిస్తోంది. వారిని దెబ్బకొట్టాలంటే ఒక బలమైన ఫోన్ కావాలి. అందుకే రియల్మీ తన మొదటి ఫోన్ రియల్మీ 1ను కేవలం ఆన్లైన్లో లాంచ్ చేసింది. అద్భుతమైన డైమండ్ కట్ డిజైన్, పవర్ఫుల్ ప్రాసెసర్, అది కూడా చాలా తక్కువ ధరకే రావడంతో ఇండియా టెక్ ప్రియులు షాక్ అయ్యారు. మొదటి రోజే వేల ఫోన్లు అమ్ముడయ్యాయి. అప్పుడే అందరికీ అర్థమైంది, మార్కెట్లోకి ఒక కొత్త కింగ్ వచ్చాడని. చాప్టర్ 3 జియామీతో యుద్ధం. ఫీచర్ల వేట. రియల్మీ సక్సెస్ మంత్రం ఒకటే, జియామీ కంటే ఒక అడుగు ముందుండడం. రెడ్మీ ఒక ఫీచర్ తెస్తే రియల్మీ దానికంటే బెటర్ ఫీచర్ను అదే ధరలో తెచ్చేది. ఉదాహరణకు 64 MP కెమెరాను ఇండియాలో మొదటిసారి తెచ్చింది వీరే. కేవలం ఫోన్లు మాత్రమే కాదు, పసుపు రంగు బ్రాండింగ్తో యువతను బాగా ఆకర్షించారు. మొబైల్ అంటే కేవలం ఫోన్ కాదు, అది మీ స్టైల్ స్టేట్మెంట్ అని నమ్మించారు. దీనివల్ల కాలేజ్ స్టూడెంట్స్లో రియల్మీకి విపరీతమైన క్రేజ్ పెరిగింది. చాప్టర్ 4 వరల్డ్ రికార్డ్స్. రాకెట్ స్పీడ్ గ్రోత్. రియల్మీ ఎదిగిన వేగం చూసి సాక్షాత్తు శాంసంగ్, యాపిల్ కూడా ఆశ్చర్యపోయాయి. స్థాపించిన కేవలం 3 ఏళ్లలోనే ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల ఫోన్లు అమ్మిన తొలి బ్రాండ్గా చరిత్ర సృష్టించింది. కేవలం ఇండియా, చైనా మాత్రమే కాదు, యూరప్, సౌత్ ఈస్ట్ ఏషియా మార్కెట్లలో కూడా టాప్ 5 బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. స్కైలీ నాయకత్వంలో రియల్మీ ఒక కంపెనీలా కాదు, ఒక రాకెట్లా దూసుకుపోయింది. చాప్టర్ 5 ఎకోసిస్టమ్. ఫోన్ నుండి లైఫ్ స్టైల్ వరకు. రియల్మీ కేవలం స్మార్ట్ఫోన్ బ్రాండ్గా మిగిలిపోవాలని అనుకోలేదు. వారు ఏఐ ఓటీ మార్కెట్లోకి అడుగుపెట్టారు. రియల్మీ టీవీలు, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచులు, చివరకు టాబ్లెట్లు మరియు ల్యాప్టాప్లు కూడా తయారు చేయడం మొదలుపెట్టారు. ప్రతి ఇంట్లో రియల్మీ ప్రాడక్ట్ ఉండాలి అనే లక్ష్యంతో వారొక కంప్లీట్ లైఫ్ స్టైల్ బ్రాండ్గా మారిపోయారు. చాప్టర్ 6 విమర్శలు మరియు వివాదాలు. ఏ కంపెనీ ప్రయాణమైనా వివాదాలు లేకుండా ఉండదు. రియల్మీ కూడా కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొంది. బ్లోట్వేర్ అండ్ యాడ్స్. రియల్మీ ఫోన్లలో అనవసరమైన యాప్స్ అంటే బ్లోట్వేర్ మరియు యాడ్స్ వస్తున్నాయని యూజర్లు బాగా అసహనం వ్యక్తం చేశారు. సాఫ్ట్వేర్ అప్డేట్స్. సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయంలో రియల్మీ చాలా స్లోగా ఉంటుందనే విమర్శ ఉంది. కాపీక్యాట్ బ్రాండింగ్. ఒప్పో, వివో టెక్నాలజీని రీబ్రాండ్ చేసి అమ్ముతున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. మాధవ్ షేట్ ఎగ్జిట్. ఇండియాలో రియల్మీని నంబర్ 1 చేసిన మాధవ్ షేత్ కంపెనీ నుండి తప్పుకోవడం ఫ్యాన్స్ను కొంచెం నిరాశకు గురిచేసింది. చాప్టర్ 7 వర్తమానం మరియు భవిష్యత్తు. ఈరోజు రియల్మీ తన స్ట్రాటజీని మారుస్తోంది. కేవలం తక్కువ ధర ఫోన్లే కాదు, రియల్మీ జీటీ సిరీస్తో ప్రీమియం మార్కెట్లోకి, రియల్మీ 12 ప్రో సిరీస్తో కెమెరా మార్కెట్లోకి దూసుకుపోతోంది. 240 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని పరిచయం చేసి తాము దేనికి తీసిపోమని నిరూపిస్తోంది. భవిష్యత్తులో ఏఐ ఫోన్ల ద్వారా మార్కెట్ను ఏలాలని రియల్మీ ప్లాన్ చేస్తోంది. కన్క్లూజన్. ఒక చిన్న ఒప్పో సిరీస్గా మొదలై ఈరోజు ప్రపంచ మొబైల్ మార్కెట్లో ఒక బలమైన శక్తిగా ఎదిగింది రియల్మీ. డేర్ టు లీప్ అంటే భయపడకుండా ముందడుగు వేయడం. ఆ మంత్రమే రియల్మీని ఇక్కడి వరకు తెచ్చింది. మీలో రియల్మీ ఫోన్ వాడుతున్నవారెవరైనా ఉన్నారా? రియల్మీ ఫోన్లలో మీకు నచ్చిన విషయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ బయోగ్రఫీస్ కోసం AI ప్రొడక్షన్ యూనివర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. AI ప్రొడక్షన్ యూనివర్స్.